నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. అవి సాంగ్స్ పాడతాను. నాకొక డౌట్, కాపీరైట్ ఆర్ రీయూజ్డ్ వస్తుందా? ఎందుకంటే సాంగ్స్ లిరిక్స్ మాక్సిమం సేమ్ వే పాడాల్సి వస్తుంది కదా. దేవుడి పాటలు పాడతాను. సో ప్లీజ్ క్లియర్ మై డౌట్. 2 ఛానెల్స్‌లో డిఫరెంట్ సాంగ్స్ పోస్ట్ చేయాలా? సేమ్ వే ఉండొచ్చా సాంగ్స్ వీడియోస్? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను. మీరు 2 ఛానెల్స్‌లో డిఫరెంట్ సాంగ్స్ పోస్ట్ చేయాలా? సేమ్‌వి ఉండొచ్చా అనేసి అడిగారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వీడియో ఒకసారే ఉండాలి యూట్యూబ్‌లో. సాంగ్ కాదు, ఒక వీడియో. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్‌ని మీరు వీడియో రికార్డ్ చేశారు. చేసి పెట్టేశారు. అయిపోయింది అక్కడికి. అండ్ అదే సాంగ్‌ని ఇంకో దాంట్లో పెట్టకూడదు. మళ్ళీ ఆ సాంగే మళ్ళీ మీరు పాడి వేరే వీడియోలాగా చేసి అప్పుడు పెట్టొచ్చు. అంతేగాని సేమ్ వీడియోని 2 ఛానల్స్‌లో పెట్టకూడదు. ఒక వీడియో ఒకసారే ఉండాలి. ఈవెన్ షార్ట్‌లో కూడా ఉండకూడదు. మీ ఛానలే అయినా కానీ సేమ్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్స్‌లో సేమ్ వీడియో అనేది ఉండకూడదు. డిఫరెంట్ వీడియోస్ ఉండాలి అది. అండ్ ఇక్కడ సాంగ్స్ పాడితే రెవెన్యూ వస్తుందా అంటే, ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే, సాంగ్స్ అనేవి మామూలుగా అయితే పాడకూడదు. యూట్యూబ్ రూల్ ప్రకారం అక్కడ ఏంటి అంటే కవర్ సాంగ్స్ అంటామన్నమాట. వీటి ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు, డ్యాన్స్ కవర్ సాంగ్స్. ఇది పాడేవన్నమాట. సో వీటికి ఎలా ఉంటుందంటే క్లెయిమ్ వస్తుంది కంపల్సరీ. మన సాంగ్ నార్మల్గా పాడినా కూడా క్లెయిమ్ వస్తుంది. అది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కాదు, వాళ్ళు మాన్యువల్గా ఏమన్నా చెక్ చేస్తేనే తప్ప తెలియవు అవి ఆటోమేటిక్ సిస్టమ్స్కి. ఇప్పుడు నార్మల్ మ్యూజిక్ అనుకోండి, మనం అప్లోడ్ చేయగానే ఇమీడియట్గా క్లెయిమ్ వచ్చేస్తుంది కదా. బట్ వీటికి ఏంటంటే ఇమీడియట్గా రాదు క్లెయిమ్. బట్ కాపీరైట్ వేసే రైట్ మాత్రం ఆ కంటెంట్ ఓనర్కి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మూవీ సాంగ్ పాడారు, ఆ మూవీ సాంగ్ పాడితే అది మీరు సాంగ్ మీరు రాయలే, మీరు కంపోజ్ చేయలే, మీకు ఏ సంబంధం లేదు ఆ సాంగ్తో. మీరు ఎట్లా పాడి మనీ ఎలా ఎర్న్ చేస్తారు? చేయలేరు. సో అది వేరే వాళ్ళ వర్క్. వేరే వాళ్ళ వర్క్ని మీరు పాడకూడదు అనేది యూట్యూబ్ రూల్ అనమాట. ఇప్పుడు వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ ఏం వేయలేదనుకోండి, ఓకే, మీకు రెవెన్యూ రావచ్చు. సాంగ్స్ కూడా కనిపిస్తూ పాడినా సరే క్లెయిమ్స్ వస్తాయి. ఒకవేళ మానిటైజేషన్ అయినా సరే క్లెయిమ్స్ వస్తే మానిటైజేషన్కి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ మానిటైజేషన్ అయినా కానీ క్లెయిమ్ ఉంది కాబట్టి మీకు రెవెన్యూ రాదు అంతే. అండ్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, అదేంటంటే ఇప్పుడు ఆ సాంగ్ మామూలుగా పాపులర్ అవ్వాల, మీరు పాడిన ద్వారా పాపులర్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీకు కూడా క్రెడిట్ ఇస్తారు వాళ్ళు. క్రెడిట్ ఇవ్వడం అంటే మానిటైజ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. మన వల్ల పాపులర్ అయ్యేదేమి ఉండదు కదా. జనరల్గా మనం పాపులర్ అయిన సాంగ్స్ పాడుకుంటూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే. మీ ద్వారా దానికి హెల్ప్ అయింది అంటే అది కూడా పూర్తిగా ఆ క్రియేటర్ ఓనర్ ఇష్టమే అనమాట. అది వాళ్ళు అలౌ చేస్తేనే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం మానిటైజేషన్ ఆన్ చేసుకోగలం. అప్పుడే గ్రీన్ డాలర్ వస్తుంది, లేదంటే రెడ్ డాలరే. అండ్ అప్పుడు కూడా ఫుల్ రెవెన్యూ ఏమి రాదు, మీకు వచ్చే రెవెన్యూ అంతా మీకు రాదు, షేర్ అవుతుంది అనమాట. వాళ్ళకి మీకు కూడా షేర్ అవుతుంది. ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది అయితే డైరెక్ట్ క్లెయిమ్ పెట్టేస్తారు అంతే. డైరెక్ట్ క్లెయిమ్ అంతే ఇంకా. సో పాడిన వాటికి కూడా కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కంపల్సరీ. మాకు క్లెయిమ్ రాలేదు, మేము కంటిన్యూ చేయొచ్చా అంటే మేబీ మీకు వ్యూస్ పెరిగిన తర్వాత అయినా రావచ్చు. సో అలా ఉంటుందన్నమాట. మానిటైజేషన్ అవుతుందా, రీయూజ్డ్ అవుతుందా అంటే, ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా సరే మనం అపీల్ చేయొచ్చు. బట్ నేనైతే ఇప్పటి వరకు ఎవరికి కూడా అపీల్ చేయలేదు. దేవుడి సాంగ్స్కి మాత్రం చేపించాను. దేవుడి సాంగ్స్, శ్లోకాలు ఇట్లాంటి వాటికి మాత్రం చేపిస్తే మానిటైజేషన్ అయ్యింది వాటికి. బట్ మూవీ సాంగ్స్ మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే ఎవరు రాలేదు. అపీల్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఏ విషయం. ఇక్కడ మా కాపీరైట్స్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు అన్ని వీడియోస్కి కాపీరైట్స్ వచ్చి మీరు పాటలు పాడుకుని వేస్ట్ కదా ఇంకా అది. మేబీ మీకు దాని ద్వారా ఏమైనా ప్రమోషన్స్ తెచ్చుకోగలిగితే అలా ఎర్న్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి వచ్చేదానికంటే యూట్యూబ్ ద్వారా ఆ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది ఇలా పాడి పెట్టచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఇది పెట్టేస్తారు ఛానల్. ఏముంది, ఇప్పుడు సాంగ్స్ పాడడం అనేది అందరికీ ఇష్టంగానే ఉంటుంది, కానీ కరెక్ట్గా పాడుతున్నారా లేదా అనేది మనకేం తెలియదు కదా జనరల్గా. సో అట్లా పిచ్చిగా పాడే వాళ్ళకి కూడా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పిచ్చిగా ఎవరైతే పాడుతున్నారో మనం చూస్తూనే ఉంటున్నాం, వీడియోస్ ఎంత పిచ్చిగా ఉన్నా సరే వాటిని ట్రోల్ చేయడము అలా. సో వాటి ద్వారా ఏంటంటే వాళ్ళు పాపులర్ అవుతున్నారు. ఈవెన్ ఇవైనా అంతే. ఇప్పుడు సాంగ్స్ అట్లా పిచ్చిగా పాడినా సరే పాపులర్ అయిపోయారు అనుకోండి, వ్యూస్ బాగా వస్తాయి కదా. సో మరి అట్లయినా వ్యూస్ వస్తాయి. సో అందుకే ఇట్లాంటివన్నిటికి కూడా కాపీరైట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఏదైనా కానీ మన వర్క్ కాని వర్క్, మనం చెయ్యని వర్క్ మనం తీసుకుంటే ఏదో ఒక రూపం ఇష్యూస్ అయితే వస్తాయి కంపల్సరీ. అది పాడొచ్చా, ఫైనల్గా మాకు ఇదంతా వద్దు, పాడొచ్చా వద్దా అంటే నేనైతే వద్దనే చెప్తాను. సాంగ్స్ వరకు మాత్రం మీరు ఇది మరి అందరూ పెడుతున్నారు కదా అంటే పాపులారిటీ కోసం పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకేం మనీ అవసరంలా, పాపులారిటీ కోసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు సాంగ్స్. సో వాళ్ళకి ఇష్టం అనుకోండి, ఇప్పుడు వాటి ద్వారా వాళ్ళు పాపులర్ అయ్యారనుకోండి, బయట ఈవెంట్స్కి కూడా వాళ్ళకి ఆఫర్స్ వస్తాయి.
సో ఆ విధంగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ రెవెన్యూ రాకపోయినా అక్కడ రెవెన్యూ వస్తుంది కదా. అండ్ మన డివోషనల్ టైప్లో శ్లోకాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరు ఫేస్ కనిపించకపోయినా సరే ఇమేజెస్, ఓన్లీ ఇమేజెస్ యూస్ చేసి కూడా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్తో చెప్పొచ్చు.